హాయ్ నిమిజికే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన ఆందోళనల అనంతరం కాక్రోచ్ జనతా పార్టీ అంటే సీజేపీ తన ప్రధాన డిమాండ్ నెరవేరిందని ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో నిరసనలను విరమిస్తున్నట్లు పార్టీ వెల్లడించింది. ఈ సందర్భంగా సీజేపీ భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అయితే ఈ పార్టీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుతుందా, ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెడుతోందా అనే ప్రశ్నలకు సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ స్పందించారు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశంలో దేనికి ముందుగా కాదనలేమని వ్యాఖ్యానించారు. అయితే తమ ఉద్యమం అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభించలేదని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థల్లో పారదర్శకత, పరీక్షల సంస్కరణలు, విద్యార్థులకు న్యాయం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత 2 నెలలుగా ఇంటికి దూరంగా ఉంటూ ఉద్యమంలో పాల్గొన్నామని, ముందుగా కుటుంబ సభ్యులను కలుసుకుని కొంత విశ్రాంతి తీసుకోవాలని ఉందన్నారు. ఈ విజయం తమకు గర్వకారణమని, ఇది సంతోషించాల్సిన, ఉపశమనం పొందాల్సిన సమయమని పేర్కొన్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణలపై ఆలోచిస్తామని తెలిపారు. మరోవైపు సౌరవ్ దాస్ మాట్లాడుతూ ప్రస్తుతం తమ దృష్టి పూర్తిగా యువత సమస్యలపైనే ఉందన్నారు. దేశంలో ఇప్పటికీ వందల సంఖ్యలో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ యువత ఆంక్షలను పూర్తిగా నెరవేర్చలేకపోయాయని వ్యాఖ్యానించారు. తమ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు యువత కోసం పనిచేసేలా ఒత్తిడి తీసుకురావడమే ప్రస్తుతం తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. అయితే సీజేపీ భవిష్యత్తులో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుందా, లేక ప్రజా ఉద్యమంగానే కొనసాగుతుందా అన్నది రానున్న రోజుల్లో తెలియనుంది.